विदिताखिल शास्त्र सुधा जलधे महितोपनिषत् कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशङ्करदेशिकमे शरणम्। ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి, శంకరాచార్య వారి జన్మదినం. శంకరాచార్య వారు మనకి పరమ ఆచార్యులు. ఎందుకంటే వీరు అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠించడమే కాకుండా మనకి 10 సన్యాస సాంప్రదాయాలు ఏర్పాటు చేశారు. ఈ సాంప్రదాయాల ద్వారా సన్యాస ఆశ్రమాలన్నీ కూడా ఏర్పడ్డాయి. వీటిలో మనది పూరీ సంప్రదాయం. ఇంతేకాకుండా మన సనాతన ధర్మం అంటే వైదిక ధర్మంలో జ్ఞానకాండ, కర్మకాండ అని 2 విభాగాలు ఉన్నాయి మనకి. ఈ జ్ఞానకాండ యొక్క ప్రాబల్యం ఎప్పుడైతే తగ్గిపోతుందో కర్మకాండ ఎక్కువగా చేయటం, తర్వాత అదే సమయంలో జైన బౌద్ధ మతాలు మన దేశంలో చాలా ప్రబలంగా ఉన్న సమయము. అయితే ఈ కర్మకాండ తర్వాత ఈ బౌద్ధ జైన విషయాలు ఇవన్నీ కలిపి ఒక కలగాపులగంగా అయ్యి ధర్మ ఆచరణలో ఒక సంకట స్థితి లాంటిది అనమాట. అది ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు పాలన చేయాలి అన్నదానికి కొంచెం నిర్దిష్టంగా ఏమీ లేకుండా ఒకవైపు మూఢాచారాలు పెరుగుతున్నటువంటి సమయం. ఆ సమయంలో శంకరులు ఆవిర్భవించారు. వీరు ఈ సనాతన ధర్మంలో అద్వైత సిద్ధాంతాన్ని పరిపుష్టం చేయటమే కాకుండా భక్తి మార్గాన్ని కూడా మనకి బోధించారు. ఈ ధర్మంలోనే ధర్మాచరణలో, హిందూ ధర్మాచరణలో షణ్మత ఆరాధన అనేది, పంచాయతనం అనేది కూడా వీరు మొదలుపెట్టారు. షణ్మత ఆరాధన అంటే విష్ణు, శివుడు, శక్తి, తర్వాత గణపతి, స్కంద, 6 సూర్య, 6 దేవతల ఆరాధన అనమాట. ఈ 6 వీరు. పంచాయతనం అంటే స్కందుడు కాకుండా విష్ణు, శివ, శక్తి, తర్వాత గణేష, సూర్య, ఈ ఆరాధన. ఇవి కూడా అంటే ప్రతిరోజు చేసే ఆరాధన కింద ఈయన మన ధర్మంలో ఉంచారు. ఈ విధంగా మళ్ళీ మన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించారు. వీరు శివగురు ఆర్యాంబ దంపతులకి జన్మిస్తారు. అది కాలడి అనే గ్రామం కేరళలోది. పూర్ణానది ఒడ్డున ఉంటుందన్నమాట. అక్కడ వృషాచలేశ్వరుని వీరు ఆరాధించి ఆ తపస్సు ఫలితంగా ఈయన్ని పుత్రుడిగా పొందుతారు. అయితే అప్పుడు శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి, నీకు జ్ఞానవంతుడైనటువంటి అల్పాయుష్కుడైన కొడుకు కావాలా, లేకపోతే మందమతి ఎక్కువ సంవత్సరాలు బతికే పుత్రుడు కావాలా అని అడుగుతారు. అడిగితే ఈ శివగురు అల్పాయుష్కుడైనా సరే జ్ఞానవంతుడైన పుత్రుడే కావాలి నాకు అని చెప్పి కోరుకుంటారనమాట. ఈయన చిన్నప్పటి నుంచి కూడా చాలా ఏకసంధాగ్రహి, చక్కటి పవిత్రమైన వ్యక్తి అనమాట. అయితే ఈ విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు ఈయన భిక్షువుగా ఉన్నప్పుడు భిక్షాటన చేస్తారు కదా, అప్పట్లో వేదాధ్యయనం చేస్తున్నప్పుడు ఒక రోజు ఒక పేదవారి ఇంటికి దగ్గర భిక్షాటనకి వెళ్తారు. ఆమె ఇంట్లో ఏమీ లేక ఒక ఉసిరికాయ తెచ్చి ఆయనకి దానం ఇస్తుందన్నమాట. ఆ స్థితి చూసి వెంటనే ఆయన హృదయం ద్రవించి ఆయన లక్ష్మీదేవిని స్తుతిస్తారు, కనకధార స్తోత్రం కింద అనమాట. అప్పుడు వెంటనే లక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యి బంగారు ఉసిరికాయలు వాళ్ళ ఇంటి ముందు పడతాయి అన్నమాట. అలాగే ఇంకొక రోజు తల్లి పూర్ణానదికి స్నానానికి వెళ్ళలేకపోతూ ఉంటే ఈయన ఏం చేస్తారంటే నదిని వాళ్ళ ఇంటి ముందుకి రావాలని చెప్పి ప్రార్థన చేస్తారు. అప్పుడు పూర్ణానది తన గతి మార్చుకుని వీరి ఇంటి ముందు నుంచి ప్రవహిస్తుంది అనమాట. ఈ విధంగా అంటే ఆయనకు వాక్ శుద్ధి, ఆ పవిత్రత అది మనం చిన్నతనం నుంచి చూస్తాము. తర్వాత ఈయన ఆతుర సన్యాసం తీసుకుంటారు. అంటే చాలా చిన్న వయసులోనే, 6 ఏళ్ల వయసు. ఒకసారి పూర్ణానదిలో స్నానం చేయడానికి వెళ్తారు. అప్పుడు ఒక మొసలు వచ్చి ఆయన పట్టుకుంటుంది. వెంటనే ఆయన గట్టునున్నటువంటి తల్లితో చెప్తారనమాట, చూడు ఇప్పుడు మొసలు పట్టుకుంది, నా జీవితం ఇప్పుడు అంతమైపోతుంది, జీవిత లక్ష్యం నెరవేరదు, నేను సన్యాసం తీసుకుంటాను, నాకు అనుమతి ఇయ్యి అని చెప్పి ఆయన అడుగుతారు.
తల్లి పాపం అలాంటి సంకట పరిస్థితులు వెంటనే ఆమె సరేనని ఉంటుంది. అంటే సన్యాసం తీసుకుంటే మరలా జన్మ వచ్చినట్టు అనమాట. అయితే దైవ నిర్ణయం ఆ మొసలి వదిలి వెళ్ళిపోతుంది. ఈయన మాత్రం నేను అప్పటికప్పుడే సన్యాస మంత్రాలు చదువుకుని సన్యాసం తీసుకుంటారు ఆయన. దాన్ని ఆతుర సన్యాసం అంటారు. ఈయన ఇప్పుడు తల్లితో చెప్తారనమాట, నేను సన్యాసం తీసుకున్నాను, ఇక ఇంట్లో ఉండటం అనేది జరగదు, నీకు చివరి రోజుల్లో నువ్వు తలుచుకున్నప్పుడు నేను వస్తాను అని చెప్తారు. అని చెప్పి ఆయన గురు అన్వేషణలో బయలుదేరతారు. ఇక్కడ నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదులైన ఆయన ఉంటున్నారు. ఈయన వారి గుహ దగ్గరికి వెళ్ళి ఆయన నాకు జ్ఞానభిక్ష పెట్టండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆయన గుహలోంచి అంటే నువ్వెవరు అని అడుగుతారు. అడిగితే ఈయన నేను ఆత్మని అని చెప్పి సంస్కృత శ్లోకాల్లో చెప్తారనమాట. అది విని వచ్చిన వ్యక్తి చాలా అధికారి పురుషుడు, ఈయనకి మనం బ్రహ్మోపదేశం చేయాలి అని చెప్పి ఆయన అనుకుంటారనమాట. ఈ గోవింద భగవత్పాదులు ఎవరు? వ్యాస మహర్షి శిష్యులు శుకుడు, శుకుడు శిష్యులు గౌడపాదులు, గౌడపాదుల వారి శిష్యులు గోవిందపాదులు అనమాట. వారి శిష్యులు శంకరాచార్యుల వారు. ఆయన వెంటనే ఈయన శిష్యుడిగా స్వీకరించి 4 వేదాంత వాక్యాలు బోధిస్తారు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఈ 4 వాక్యాలు ఆయనకు బోధించి నువ్వు కాశీకి వెళ్ళు, అక్కడ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయి అని చెప్తారు. ఆ విధంగానే ఆయన కాశీకి వెళ్తారు. కాశీలో ఆయనకి శివుడి దర్శనం కూడా కలుగుతుంది. ఒకరోజు స్నానానికి వెళ్తూ ఉంటే ఆయన చండాలుడి వేషంలో శివుడు వస్తారు. ఈయన ఏం చేస్తారు, శిష్యులతో వెళ్తున్నారు, తప్పుకోమని చెప్తారు. చండాలుడు నువ్వు తప్పుకో, మార్గం నువ్వు అని అడుగుతారన్నమాట. అంటే సద్బ్రాహ్మణ వంశంలో జన్మించారు, అది ఉందన్నమాట, అహంకారం ఉంది ఆయనకి. అంటే వెంటనే చండాలుడు అడుగుతారన్నమాట, ఎవరిని తప్పుకోమంటున్నావు, నువ్వు శరీరాన్ని తప్పుకోమంటున్నావా లేకపోతే ఆత్మని తప్పుకోమంటున్నావా అని అడుగుతారు. వెంటనే ఆయనకి అర్థమవుతుంది, వచ్చింది ఎవరో కాదు పరమశివుడే అని చెప్పి ఆయన్ని స్తుతిస్తారు. అక్కడే ఈయన మనీషా పంచకం అన్నది రాస్తారు. ఈ తర్వాత అక్కడి నుంచి కాశీ నుంచి వీరు బదరీ వెళ్తారు. బదరీలో ఈ బ్రహ్మసూత్రాలకు భాష్యించద్దామని అనుకుంటారు. అప్పుడు వ్యాస మహర్షి ఈయన్ని పరీక్షించాలనుకుంటారు, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత జ్ఞానం ఉంది అని రాస్తారు అని చెప్పి ఆయనతోటి ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఈయనతోటి వాదానికి దిగుతారు. చాలా రోజులు వాదం జరుగుతుంది ఈ బ్రహ్మసూత్రాల మీద. అయితే చివరికి ఆయనకి అర్థమవుతుంది ఈయన సరైన వ్యక్తి అని చెప్పి. వెంటనే ఆయన వ్యాస మహర్షి ఆయన్ని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించి నీ ఆయుష్ 16 సంవత్సరాలే ఉంది, కాకపోతే నువ్వు ఈ పని చెయ్యి, నీ ఆయుష్ నేను 32 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక 16 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పి ఆయన వరమిస్తారు. వరమిచ్చి ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయమంటారు. అక్కడ ఆయన ప్రస్థానత్రయం, బ్రహ్మసూత్రాలు, గీత, ఉపనిషత్తులు, ఈ 3టికి ఈయన వ్యాఖ్య అనేది వ్రాస్తారు. ఇంతేకాకుండా మనకు విష్ణు సహస్రనామం మీద ఉపనిషత్తులన్నిటికీ కూడా ఈయన వ్యాఖ్యలు వ్రాశారు. ఆ తర్వాత ఈయన శిష్యులు చాలామంది ఉంటారు. అయితే ముఖ్యంగా మనం 4 చెప్పుకుంటాం. ముఖ్యంగాను వీరు హస్తమలకుడు, సురేశ్వరాచార్యులు, పద్మపాదాచార్యుడు, తోటకాచార్యుడు, వీరు 4 అనమాట. ఈయన ఏం చేస్తారంటే వీరు 4తోటి పాటు ఇక దిగ్విజయ యాత్రకి బయలుదేరతారు. అంటే అప్పట్లో ఉన్న ఈ బౌద్ధ మతాన్ని వీటిని ఖండించుకుంటూ, కర్మకాండాన్ని ఖండించుకుంటూ జ్ఞానకాండ ఔన్నత్యాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పి ఈయన చర్చలు చేస్తూ మొత్తం దేశమంతా తిరుగుతారన్నమాట. అలా కాశ్మీర్ కూడా వెళ్తారు. కాశ్మీర్లో వెళ్ళినప్పుడు అక్కడ శారదాపీఠం ఉంది. ఆ శారదాపీఠంలో 4 ద్వారాలు ఉంటాయి. దానికి దక్షిణ ద్వారం తెరవబడలేదు, అంటే అంతటి పండితులు ఎవరు లేరనమాట. ఈయన వెళ్ళి ఆ ద్వారం తెరవమంటారు. అప్పుడు మిగిలిన పండితులందరూ కూడా వాదానికి దిగుతారు. వాళ్ళందరినీ వాదాల్లో ఓడించి ఈయన ఆ శారదాపీఠాన్ని అధిరోహించబోయే ముందు పవిత్రులైన వాళ్ళే ఈ పీఠాన్ని అధిరోహించగలరు అని మాట వినబడుతుంది అనమాట. అంటే అప్పుడు ఆయన చెప్తారు, ఈ కాయ మనోవాకుల్లో నేను ఎటువంటి అపవిత్రత నాలో లేదు అని చెప్పేటప్పటికి శారదామాత అంటే సరస్వతీదేవి స్వయంగా ఈయన అర్హుడు ఈ పీఠం మీద కూర్చుంటానికి అని చెప్తారు.
ఆ విధంగా దాన్ని సర్వజ్ఞపీఠం అంటారు. ఈ సర్వజ్ఞపీఠాన్ని ఆయన అధిరోహిస్తారు. అప్పటి నుంచి ఆయన్ని జగద్గురు అని పిలువబడతారు. ఈయన ఇదే విధంగా అనేకమైనటువంటి భాష్యాలు రాశారు. ఈ భాష్యాలు కూడా ఇంకా ప్రకరణ గ్రంథాలు, మన వేదాంత చూడమణి ఇవన్నీ చదువుకుంటాం కదా, వివేక చూడమణి ఇవన్నీ కూడా ప్రకరణ గ్రంథాలు అంటారు. అంటే మెయిన్ ఉపనిషత్తులకి వాటికి సపోర్ట్ చేస్తే రాసే గ్రంథాలన్నింటినీ కూడా మనం ప్రకరణ గ్రంథాలు అంటాం. ఇవే కాకుండా ఎక్కడికి వెళితే ఆ భగవత స్తోత్రాలన్నీ కూడా చేసేవారు అన్నమాట. ఈ విధంగా ఇన్ని రచనలు మనకి చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా వీరు చెప్పింది ఏమిటంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహాని. అంటే బ్రహ్మం సత్యం జగత్తు మిథ్య, ఈ జీవుడు ఎవరో వేరు కాదు, బ్రహ్మ జీవుడు ఒక్కటే అని చెప్పారు. అయితే ఇక్కడ జగన్మిథ్య అనేటప్పటికీ ఈయన మాయా అనే పదాన్ని వాడారనమాట. మాయా అని ఎందుకు వాడారు? ఎప్పుడైతే మనం మన స్వరూపాన్ని తెలుసుకున్నామో అప్పుడు ఈ జగత్తును మనం జగత్తుగా చూడం, బ్రహ్మస్వరూపంగానే చూస్తాం. కాబట్టి ఇంకేమీ ఉండదు. అది చూడనంత వరకు మనకి ఒక మాయా తెర అనేది ఉంటుంది. అందుకని జగత్తుని మిథ్య అని వాడారు. అయితే మనం శాస్త్రాల్లో మనకి 5 రుణాలు ఉంటాయి. పితృ రుణం, దేవ రుణం, ఋషి రుణం, నృణం, తర్వాత భూత రుణం అన్నమాట. వీటిలో మన పితృ రుణం అంటే తెలుసు మనకి, మన ముందు 4 ఫాదర్స్ని వాళ్ళని కర్మలు చేయటం, వాళ్ళ పితృకర్మలు అవి చేయటం లేదు. దేవరుణం అంటే పూజ అర్ఘ్యం ఇవ్వటం, పాత అర్ఘ్యం ఇవ్వటం ఇవన్నీ. అలాగే ఋషి రుణం అనేటప్పటికీ వాళ్ళు చేసినటువంటి రచనలు అవి మనం చదివితే ఆ ఋషి రుణం తీర్చినట్టు అవుతుంది అనమాట. ఈ విధంగా శాస్త్రాల్లో మనకి ఉన్న 5 రుణాలు ఉన్నాయి. ఈరోజు శంకరాచార్య వారు ఆయన జగద్గురువు, మనకి సనాతన ధర్మాన్ని ఇలా నిలబెట్టారు ఆయన. అందుకని ఒక ధన్యాష్టకం అనే అష్టకాన్ని మనం కొంచెం మీనింగ్ తోటి, భావంతో చూద్దాము. ఆ పేపర్స్లో ఉంది ధన్యాష్టకం. మనం మామూలుగా ధన్యం అంటే, ధన్యుడు అంటే ఎవరిని చెప్తాము? జీవితంలో ఏదో ఒక గొప్ప పని చేస్తే వాళ్ళని ఏమంటారు? ధన్యుడు అంటారు. గొప్ప సాయం చేశారు ధన్యుడండి అంటారు. లేదా గొప్ప సహాయం పొందాను ధన్యుడిని అయ్యాను అంటారు. అంటే సాంసారిక జీవితంలో ఏదో ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక బ్లెస్సెడ్నెస్ అలాంటిదాన్ని మనం తీసుకుని ధన్యత పొందాము అని అంటాం. అయితే ఇక్కడ శంకరాచార్య గారు జీవితంలో ఏమంటారంటే, నిజమైనది అసలు జీవితంలో ధన్యత అంటే ఏమిటి? ఎప్పుడు కలుగుతుంది మన జీవితానికి ధన్యత? జీవితం యొక్క లక్ష్యం ఏంటి మనకి? అది చేరుకుంటేనే కదా భగవత్ సాక్షాత్కారం లేదా ఆత్మ సాక్షాత్కారం. అది పొందితే మనకి ధన్యత కలిగినట్టు. అదే శంకరాచార్యుల వారు ఇక్కడ మనకి అష్టకంలో చెప్తున్నారు. అదే శ్రీరామకృష్ణులు మనకి ఏం చెప్పారు? ఇక్కడ ఈ ధన్యత అంటే జీవితంలో మనం భగవత్ సాక్షాత్కారం పొందాలంటే ముందేముండాలి? మనకి సంసారాన్ని పట్టుకున్నంతసేపు భగవంతుని మనం పొందలేము. ఈ సంసారం పట్ల కొంత విరాగం అనేది మనకి కావాలి. ఈ వైరాగ్యం జన్మించినప్పుడే నిజమైన మనకి ధన్యత కలుగుతుంది అని చెప్తారన్నమాట. అయితే ఈ వైరాగ్యం ఒక్కటే ఉంటే సరిపోతుందా? వైరాగ్యం ఉంటే చాలు భగవంతుడు దొరికేస్తాడా అంటే కాదు. భగవంతుడి పట్ల ప్రీతి కూడా ఉండాలి. గురుమహారాజ్ గారు అదే చెప్పారు, విషయే విరాగ్ భగవానే అనురాగ్ అనేవారు అనమాట. విషయాల పట్ల విరాగం ఉండాలి, భగవంతుడి పట్ల అనురాగం ఉండాలి. అదే ఇక్కడ అద్వైతంలో తీసుకుంటే మనం ఆత్మను తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రీతి మనకి కలగాలి. అదనమాట. అంటే వైరాగ్యంతో పాటు జ్ఞానం కూడా మనకి కావాలి. అప్పుడే మన జీవితం ధన్యం పొందుతుందన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు మనకి. నాతో పాటుగా మీరు కూడా చదవచ్చు, పేపర్ ఉంది కదా. తజ్ఞానం ప్రశమకరం యదింద్రియాణం తజ్ఞేయం యదుపనిషత్సు నిశ్చితార్థం తే ధన్యా భువి పరమార్థ నిశ్చితేహాః శేషాస్తు భ్రమనిలయే పరిభ్రమంతః. తత్ జ్ఞానం ప్రశమకరం యద్ ఇంద్రియాణం. ఇంద్రియాల యొక్క ప్రశమకరం, ఇంద్రియాలని శమింపజేసేదట, శాంతింపజేసేటటువంటిది.
ఏది? తత్ జ్ఞానం, ఆ జ్ఞానం. ఏ జ్ఞానం? యద్ ఉపనిషత్సు నిశ్చితార్థం. ఉపనిషత్తుల్లో ఏదైతే ఖచ్చితంగా చెప్పబడిందో, ఏ జ్ఞానం అయితే చెప్పబడిందో ఆ జ్ఞానం. అది ఎక్కడ ఏమని చెప్పబడింది? నువ్వే ఆ పరమాత్మే అని చెప్పబడింది. తత్ జ్ఞేయం, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. తత్ జ్ఞేయం యద్ ఉపనిషత్సు నిశ్చితార్థం. తే ధన్యా భువి పరమార్థ నిశ్చితేహాః. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో వారు ధన్యులు. శేషాస్తు భ్రమనిలయే పరిభ్రమంతః. మిగిలిన వాళ్ళందరూ భ్రమ వల్ల పరిభ్రమంతా తిరుగుతూనే ఉంటారు. అంటే ఈ సంసారం అనే సుడిగుండంలో భ్రమలో పడి తిరుగుతూనే ఉంటారు. ఏ జ్ఞానం అయితే ఉపనిషత్తులు బోధిస్తున్నాయో ఆ జ్ఞానం తెలుసుకుంటాం వల్ల ఏమవుతుంది? ఇంద్రియాలన్నీ కూడా క్షమిస్తాయి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఇంద్రియాల లక్షణం ఏంటి? పరాంచ కామాన్ వ్యతిరేణ స్వయంభూ అని. వాటి లక్షణమే బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. మన జ్ఞానేంద్రియాలన్నీ ఏం చేస్తూ ఉంటాయి? ఇప్పుడు కళ్ళు ఒక రూపాన్ని చూడాలనుకుంటాయి, చెవులు ఒక శబ్దాన్ని వినాలనుకుంటాయి. అలాగే ఒక వాసన వైపు, ప్రతి దానికి ఒక స్పర్శ వైపు అవి అస్తమానం పరుగులు పెడుతూనే ఉంటాయి. కొన్ని సుఖాన్ని అనుభవిస్తాయా అంటే కొంచెం సుఖం అనిపిస్తుంది, మళ్ళీ దుఃఖం అనిపిస్తుంది, మళ్ళీ ఇంతలోకి ఇంకొక దాని వైపు మళ్ళీ పరుగులు పెడుతూ ఉంటాం. అంటే అక్కడ ఒక శాంతి అనేది లేదనమాట వాటికి. ఇప్పుడు కూడా అవి పరుగులు పెడుతూనే ఉంటాయి. అది ఎప్పుడు శాంతిస్తుంది? ఎప్పుడైతే మనం నిజమైన జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఇంద్రియాలు శాంతిస్తాయి అని చెప్తున్నారు. రెండవది, ఆదో విజిత్య విషయాన్ మదమోహరాగ ద్వేషాది శత్రుగణమాహృతయోగరాజ్యాః జ్ఞాత్వా మతం సమనుభూయ పరాత్మవిద్యా కాంతా సుఖం వనగృహే విచరంతి ధన్యాః. పరాత్మవిద్యా కాంతా సుఖం వనగృహే విచరంతి ధన్యాః. ఆదౌ విజిత్య విషయాన్ మదమోహ రాగాని. ఫస్ట్ ఆదౌ అంటే మొదట్లోనే ఏం చేయాలి? విషయాలను వదలాలి. అంటే ఈ ఇంద్రియాలు వాటి విషయ వస్తువులు కనుక వెళ్తూనే ఉంటాయి. అందుకని నువ్వు ఈ విషయాలని వదిలిపెట్టు. వదిలి వాటి నుంచి ఏమవుతుంది మనకి? మద మోహ రాగ ద్వేష ఇవన్నీ కూడా ఎలాంటివి? శత్రుగణాలట మనకి. ఏది? మదం నేను, మోహం అంటే నాది అని చెప్పి, తర్వాత మనకి ఎప్పుడైతే దాని మీద అటాచ్మెంట్ ఉందో దాని నుంచి రాగం, ద్వేషం, ఇవన్నీ వీటి వల్ల కదులుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఏమంటాము? శత్రుగణాలు. వీటిని ఏం చేస్తాను? వెనక్కి మరల్చు. వీటిని ఎప్పుడైతే వెనక్కి మరల్చామో అప్పుడు మనం ఏమవుతాం? యోగరాజ్యంలోకి ప్రవేశించగలుగుతాము. ఈ శత్రువులను పారదోలితే నువ్వు యోగరాజ్యాన్ని జయిస్తావు. యోగరాజ్యం అంటే ఏంటి? యోగం అంటే పరమాత్మతోటి సంయోగం. జ్ఞాత్వా మతం సమనుభూయ పరాత్మ విద్యా కాంతా సుఖం. పరాత్మ విద్యా కాంతా సుఖం, పరమాత్మను తెలిపేటటువంటి విద్యా సుఖం ఏ సుఖమైందో దాన్ని సమనుభూయ నువ్వు అనుభవించు. జ్ఞాత్వా మతం, సుస్పష్టంగా తెలుసుకో, ఇదే నేను చేయవలసింది అని చెప్పి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వనగృహే విచరంతి ధన్యాః. ఇవి తెలుసుకుని ఎవరైతే అరణ్యాల్లో విహరిస్తూ ఉన్నారో అంటే తపస్సుల్లో ఉన్నారో వాళ్ళు ధన్యాః, ధన్యులు. త్యక్త్వా గృహే రతిమథో గతి హేతుభూతాం ఆత్మేచ్ఛయోపనిషదర్థరసం పిబంతః వీతస్పృహా విషయభోగపదే విరక్తాః ధన్యాశ్చరంతి విజనేషు విరక్తసక్తాః. రతిమధోగతి హేతుభూతాం. అధోగతికి కారణమేంటి? సంసారం. ఈ సంసారిక జీవితం గడపటమే అధోగతికి హేతువు. ఇది తెలుసుకుని ఎవరైతే త్యక్త్వా గృహే, గృహాన్ని త్యజిస్తారో, సన్యసిస్తారో, ఆత్మేచ్ఛయో, వాళ్ళకి ఎవరు చెప్పలేదు, వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఆత్మను తెలుసుకోవాలని ఇచ్చ, తమ స్వీయ ఇచ్చ ద్వారా ఉపనిషద్ధ రసం పిబంతః, ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి దాని అర్థం అనేటువంటి రసాన్ని ఎవరైతే తాగుతున్నారో వాళ్ళు వీత స్పృహ విషయ భోగ పదే విరక్తాః. ఈ విషయ భోగాల పట్ల ఇంక వాళ్ళకి అసలు స్పృహే కలగదు.
ఎప్పుడైతే నువ్వు ఉపనిషత్తు జ్ఞానాన్ని ఆ రసాన్ని ఆస్వాదించడం మనం తెలుసుకున్నామో అప్పుడు ఈ విషయభోగాల రసం అంతా కూడా మనకి తుచ్చం అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు దాని మీద విరక్తి అనేది కలుగుతుంది. అలాంటి వాళ్ళు ధన్యాహ ధన్యులు. విజనేషు విరక్త సక్తాహ, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, నిర్జన ప్రదేశాల్లో బంధ విముక్తులు అవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. త్యక్త్వా మమాహమితి బంధకరే పదే ద్వే మానవమాన సదృశ సమదర్శినశ్చ కర్తారమన్యం అవగమ్య తదర్పితాని కుర్వంతి కర్మ పరిపాక ఫలాని ధన్యాః. మమ అహం ఇది, మమ అంటే నాది, అహం అంటే నేను, నేను నాదే అనేటువంటి బంధకరే బంధించేటువంటి వీటితోటే మనకు బంధం అంతా వస్తుంది. ఎప్పుడైతే నేను నాదే అనుకుంటున్నామో దాని నుంచి మన బంధాలన్నీ మొదలవుతున్నాయి. ఈ రెండు పదాలని త్యక్త్వా వదిలి, అంటే నేను నాది అనే వాటిని వదిలి మానవమాన సదృశ, ఎప్పుడైతే మనం నేను నాది వదిలామో అప్పుడు ఎవరో నన్ను గౌరవించారు గౌరవించలేదనే భావం కూడా పోతుంది. ఎప్పుడు ఎంతవరకు నేను నేను అనుకుంటున్నామో అప్పుడు నేను అనగానే మనకు అన్నీ కూడా దాని వెనకాల వస్తున్నాయి. ఎప్పుడైతే నేను నాది లేదో ఈ గౌరవం అగౌరవం అనేది మనకి రెండింటి పట్ల కూడా సమదర్శనం వస్తుంది. తర్వాత కర్త అన్యః, కర్త వేరే వాళ్ళు అని తెలుసుకుని, అంటే నేను చేయట్లేదు భగవంతుడే ఇదంతా చేయిస్తున్నాడు అని ఎవరైతే అనుకుంటారో తదర్పితాని కుర్వంతి కర్మ పరిపాక ఫలాని, మనం చేసిన కర్మలన్నింటినీ కూడా ఆ ఫలాన్నంతా కూడా ఏ విధంగా చేస్తారు, ఆయనకే అర్పితం చేస్తూ భగవద్ అర్పణగా చేస్తూ, లేదా ఈ ఆత్మశక్తి ద్వారా నేను అన్నీ చేస్తున్నాను, పరమాత్మే నన్ను ఇది చేయిస్తున్నాడని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు. నెక్స్ట్ది త్యక్త్వా ఈషణత్రయమవేక్షిత మోక్ష మార్గ భైక్షామృతేన పరికల్పిత దేహయాత్రాః జ్యోతి పరాత్పరతరం పరమాత్మ సంజ్ఞా ధన్యా ద్విజా రహసి హృద్యవలోకయంతే. ఈషణత్రయం, ఈషణత్రయం అంటే 3 రకాల కోరికలు అన్నమాట. ఈ 3 రకాల కోరికలు ఏంటి, విత్తైషణ అంటే సంపద, ధనం మీద ఆసక్తి, దీన్నే మన తర్వాత పుత్రైషణ, పుత్రులు కావాలి పౌత్రులు కావాలి, దీన్ని పుత్రైషణ అంటారు. అంటే రామకృష్ణ ఏం చెప్పేవారు, సింపుల్గా దీన్ని కామిని కాంచనం అని చెప్పేవారు. తర్వాత లోకేషణ, ఇంకా కీర్తి ప్రతిష్టలు, వీటి చుట్టూనే మనం తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఇదే సంసారం. అందుకనే రామకృష్ణ ఎప్పుడు కూడా నన్ను గురువు బాబా అనే పదాలు ఇప్పుడు ఆయన ఇష్టపడేవారు కాదు, కీర్తి ప్రతిష్టలను ఎప్పుడు కూడా ఆయన ఇష్టపడేవారు కాదు. ఈ 3 రకాల ఈషణత్రయాలను ఎవరైతే త్యక్త్వా వదులుతారో అవేక్షిత మోక్ష మార్గాః, మోక్ష మార్గాన్ని అవలంబిస్తారో భైక్షామృతేన పరికల్పిత దేహయాత్రాః, శరీర పోషణకి భిక్షామృతాన్ని మాత్రం స్వీకరిస్తారు, భిక్షానంతో సంతృప్తి చెందుతారు. అటువంటి వారు జ్యోతి పరాత్పరతరం పరమాత్మ సంజ్ఞః, ఈ ప్రకాశవంతమైనటువంటి ఆ జ్యోతి స్వరూపమైనటువంటి ఆ పరాత్పరుణ్ణి పరమాత్మతోటి సంఘం పెట్టుకుని ఎవరైతే ఉంటారో ద్విజాహ, ఇక్కడ ద్విజ అని అంటారు. ద్విజ అంటే ఏంటి, 2 సార్లు జన్మించిన వాళ్ళు అంటే ఎవరు, ఉపనయనం అయ్యాక, ఉపనయనం అయితే గాయత్రి మంత్రం చేయడానికి అర్హులు, గాయత్రి మంత్రం చేయటం ద్వారా వేదాధ్యయనాన్ని అవగతం చేసుకోగలుగుతారు. అలాంటి వాళ్ళని ద్విజులు అంటారు. అంటే ఏంటి, వేదాధ్యయనం చేయడానికి ఆసక్తి ఉన్నవాళ్ళు అని. అలాంటి వాళ్ళు హృద్యవలోకయంతి, మనస్సులో హృదయంలో చూస్తూ ఉంటారు ఎవరిని, జ్యోతి పరాత్పరతరం, ఎవరైతే జ్యోతి స్వరూపంగా ఉందో ఆ పరమాత్మని హృదయంలో చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ధన్యులు. ఇక్కడ నెక్స్ట్ది అయితే ఆ పరమాత్మ స్వరూపం ఏంటి అన్నది చెప్తున్నారు. నా సన్న సన్న సదసన్న మహసన్న చాణు న స్త్రీ పుమాంచన పుంసకమేక బీజం యై బ్రహ్మ తత్సమనుపాసితమేక చిత్తైః
ధన్యా విరేజు రితరే భవపాశబద్ధాః. నా సన్న సన్న సదసన్న అంటే ఇది అసత్తు కాదు, సత్తు కాదు, ఈ రెండిటి కలయిక కాదు అని చెప్తున్నారు. అంటే ఈ చైతన్య స్వరూపం అనేది, పరమాత్మ స్వరూపం అనేది అసత్తు కాదు అని చెప్తున్నాము. అంటే మనకి జగత్ రూపంలో చూస్తున్నాం మనం, దీని అసత్తు అని ఎలా అంటాం, అనలేము. అలాగే సత్తు కాదు అంటే మనకు అనుభవం అయ్యాక ఈ జగత్ అనేది లేదు. అంటే దీని స్వరూపం ఏమని చెప్తాం, మనం సత్తం అని చెప్పలేము, అసత్తం అని చెప్పలేదు. అయితే రెండిటి కలయిక అంటే ఈ రెండు కలిసి లేవు, ఉన్నది ఒకటే పదార్థం ఇది. అలాగే మహత్ అంటే అంతటా అంటే విరాజమానమైనటువంటిది. అలాగే అణు చాలా చిన్న పరిమాణంలో కూడా మనకి కనిపిస్తుంది. జీవంలో ఒక చిన్న జీవంలోనూ ఉంది, విరాట్ రూపంలో కూడా ఉంది. స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. అంటే ఏంటనమాట, దీనికి ఇది అని చెప్పలేం మనం. ఇది ఏది రూపం అంటే ఒక రూపం చెప్పలేం మనం. అటువంటిది బ్రహ్మస్వరూపం. అంటే దీని సృష్టితో మనం దేనితోటి మనం దీన్ని సరిపెట్టలేము అనమాట. ఇదే బ్రహ్మస్వరూపం. అయితే ఎవరైతే ఏకచిత్వంతో దీన్ని ఉపాసిస్తూ ఉంటారో వారు ధన్యులు. ఇంకా ఎటువంటి భావం లేకుండా ఒకే ఏకాగ్ర చిత్తంతో ఆత్మనే పొందాలి అని ఆత్మనే ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ధన్యులు. ఇతరే భవపాశబద్ధాః. ఇలా చేయని వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరు, భవపాశంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్ 7th అజ్ఞానపంక పరిమగ్నమపేతసారం దుఃఖాలయం మరణజన్మజరావసక్తం సంసారబంధనమనిత్యమవేక్ష ధన్యా జ్ఞానాసినా తదవశీర్య వినిశ్చయంతి. అపేతసారం అంటే ఇందులో ఏమి సారం లేదు ఈ సంసారంలో అని. దుఃఖాలయం ఇది ఎలాంటిది, దుఃఖానికి ఒక ఆలయం లాంటిది. మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆలయం చెప్తాం. ఆలయం అంటే అక్కడ వాళ్ళ ప్రెజెన్స్ అనేది ఉంది. ఈ సంసారంలో దేని ప్రెజెన్స్ ఉంది, దుఃఖం యొక్క ప్రెజెన్సే ఉంది. మనం అనుకుంటాం ఏదో సుఖం అనుభవించేస్తున్నామని. కాకపోతే అది ఎంతసేపు మనకి కావాలనుకునే కొంత సుఖం అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే దాని ఒక్క దుఃఖం అనిపిస్తుంది పొందలేక. అలాగే మరణ జన్మ జరావసక్తం. ఇంకా ఎలా కూడి ఉంది, ఇది జన్మతోటి, జరాతోటి, మరణంతో కూడి ఉందన్నమాట. ఇప్పుడు ఈ సంసార బంధనం అనిత్యం అని ఎవరైతే చూస్తారో వాళ్ళు ఏం చేస్తారు, జ్ఞానాసిన జ్ఞానమనే ఖడ్గంతో దీన్ని ఈ బంధాన్ని తెంచివేస్తారు. నిశ్చయంగా తెలుసుకుని ఇది ఈ సంసారం అనేది అనిత్యం అని తెలుసుకుని ఆ జ్ఞానంతో ఎవరైతే ఈ సంసారాన్ని బంధాన్ని ఖండిస్తారో వాళ్ళు ధన్యులు. ఇక లాస్ట్ శ్లోకంలో ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఈ బ్రహ్మానుభూతి పొందిన వాళ్ళని చెప్తున్నారు. శాంతైరనన్యమతిభిః మధురస్వభావైః ఏకత్వనిశ్చితమనోభిరపేతమోహైః సాకం వనేషు విజితాత్మపదస్వరూపం తద్వస్తు సమ్యక్ అనిశం విమృశంతి ధన్యాః. శాంతైః ఎంతో శాంత స్వభావంగా వాళ్ళు ఉంటారు. మనకు భగవద్గీతలో మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ అని చెప్పడింది. అంటే ఎవరి మనసు అయితే ప్రశాంతంగా ఉందో, సౌమ్యత్వాన్ని పొంది ఉందో, తర్వాత మౌనం అని చెప్పారంటే ఏంటి, జ్ఞానం వల్ల కలిగిన మౌనం అనమాట. ఈ మనస్సు మనసులో ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి వృత్తులు లేవు. మనకి యోగ సూత్రాల్లో మాతాజీ చెప్తున్నారు కదా, ఎప్పుడు మనకు ఆలోచనలు అవన్నీ కూడా ఒక వృత్తులు అలా లేపుతూనే ఉంటాయి. ఎప్పుడైతే నిశ్చలంగా ఉందో, ఏ వృత్తి లేదో దాన్ని మనం మౌనం అంటాం అన్నమాట. ఈ మనస్సులో ఏ విధమైనటువంటి వృత్తులు లేకుండా ఉన్నటువంటి మనస్సు, తర్వాత ఆత్మ నిగ్రహం, ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకున్న వాళ్ళు, వీరిని అప్పుడు అలాంటి వాళ్ళు మనం శాంత అంటాం. ఇంకా ప్రశాంత చిత్తులు, శమాన్వితులు అంటే బాహ్య అంతర ఇంద్రియాలన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నవాళ్ళు. ఇలా వాళ్ళ చిత్తం ప్రశాంతమైపోతుంది అనమాట ఈ బ్రహ్మానుభూతి వల్ల. అనన్యమతి ఇంకా వేరే ఎటువైపు వాళ్ళ దృష్టి లేదు. ఏకత్వ నిశ్చితం వాళ్ళకి నిశ్చయంగా తెలిసి ఉన్నది ఒకటే, దాంతో వాళ్ళు ఐక్యమై ఉంటారు. ఎప్పుడు కూడా పరమాత్మతోటే ఐక్యమై ఉంటారు, ఆత్మతోటి.
బ్రహ్మయే నా స్వరూపాన్ని ఖచ్చితంగా తెలుసుకున్నారు కనుక అపేత మోహై, వాళ్ళకి ఏమవుతుంది, ఇంకా అన్ని మోహాల నుంచి విముక్తులయ్యారు. అందువల్ల తద్వస్తు ఆ బ్రహ్మపద ప్రాప్తిలోనే అనిశం ఎల్లప్పుడూ ఉంటారనమాట. అందువల్ల వాళ్ళ స్వభావం ఏమవుతుంది, మధుర స్వభావ, ఇప్పుడు కూడా మధురంగా ఉంటుంది అలాంటి వాళ్ళ స్వభావం. వీళ్ళు ఆత్మపదాన్ని గెలుచుకుని వనాల్లో ప్రశాంతంగా విహరిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ధన్యులు అని చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ మొత్తం మీద చెప్పింది ఏంటంటే, ఉపనిషత్తుల జ్ఞానం ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఇక ఉన్నది ఒక్కటే మనం తెలుసుకున్నప్పుడు ఇంద్రియాలన్నీ కూడా ఇక వాటి శక్తిని కోల్పోతాయి. అది ఇది తెలుసుకొని వాళ్ళు మాత్రం మాయా సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. ఈ ఆత్మజ్ఞానం కోరుకునే వాళ్ళు ముందు నుంచే విషయాలకు దూరంగా మనసు ఉంచుకొని మదమోహాది శత్రువులను జయించి యోగరాజ్యంలో ప్రవేశించాలి. అంటే పరమాత్మ ధ్యానంలో ఉండాలి. ఈ సంసార బంధానికి కారణం ఏంటో మనం తెలుసుకుని, మనం చెప్పుకున్నాం కదా, ఈ సంసారమే అధోగతికి హేతు అని చెప్పి తెలుసుకున్నాము. ఇది తెలుసుకుని ఎవరైతే ఇంటిని వీడి స్వేచ్ఛగా ఉపనిషత్తు జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ ఇక విషయ భోగాల స్పృహ అనేది లేకుండా నిర్జన వాసంలో ఉంటారో వాళ్ళు తప్పకుండా బంధముక్తులవుతారు. వీరికి ఇక నేను నాదే అనే భావన ఉండదు కాబట్టి మానవమానాల భయం అనేది ఉండదు. కర్త భగవంతుడు ఒక్కడే అని తెలుసుకుని కర్మఫలాల్ని భగవంతుడికి సమర్పణ చేస్తారు. ఇక ఈషణాత్రయాలు అనేవి వీరికి ఉండవు. పరమ ప్రకాశుడిగానేటువంటి పరమాత్మను దర్శించుకుంటారు. ఈ పరమాత్మ అనుభూతి చెందవలసిందే కానీ వర్ణించదగింది కాదు. మనం బ్రహ్మ ఇది అని చెప్పి వర్ణించలేము. ఇది అంతటా వ్యాపించి ఉంది, అణువులోనూ ఉంది, అందరిలోనూ ఉంది. స్త్రీ పురుష భేదం ఇక్కడ లేదు. ఈ అనుభూతి కలిగిన వాళ్ళు ధన్యులు. జరామరణ జన్మలతో కూడి సంసారం అనే అనిత్యత్వాన్ని గ్రహించి జ్ఞాన ఖడ్గంతో దీన్ని ఛేదించేవారు ధన్యులు. ఇలాంటి ధన్యతని పొందిన వారు ఎలా ఉంటారంటే ఎంతో ప్రశాంతంగా, వేరే దృష్టి ఏమీ లేకుండా సత్యవస్తువునే ధ్యానిస్తూ మధుర స్వభావంతో ఉంటారు. వాళ్ళు ప్రశాంతతని పంచగలుగుతారు అని మనకి శంకరాచార్యులు వారు ఈ ధన్యాష్టకంలో తెలియజేశారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.